Good batting, man. Don't give wicket, okay? No Huh? collapse. What's that? Don't give wicket, no collapse. Oh, yeah, of course. Yeah. That's what I'm trying to do. Yeah, bowling is nice and easy. Okay. Don't go try to attempt, be like, oh. Oh, no. If it is I'll in keep it your on the zone, ground. Otherwise, yeah, single Okay. double is available. Okie dokie. ఎండ కొడతలేదా నీకు? ఎండ కొడతలేదా? హుడి చేసిన అమ్మ తోడు గాలి కూడా ఆడతలేదు ఇక్కడ అసలుకే. Captain చెప్పాడు like wear black అని. ఉయ్యవ్వా. Pro camera. అదే గాడి కరెక్ట్ ఉంది. లెఫ్ట్ లెగ్ ముందు పెట్టి బ్యాట్కి పెట్టు. బాల్ దగ్గర ముందు కాలు పోని తర్వాత నీకు చేపియండి. ఓకే. గాడి కరెక్టే ఉంది. ప్రాపర్ గాడే. కాలు అక్కడి నుంచి ఉప్పకు. నైస్ నైస్. బస్ ఫోరా? నైస్. నైస్. బాల్ చెక్. 3 balls 4 runs ఈజీ. గాడ్ ఓపెన్ ఉందని మాట్లాడుకుంటాను. లోపలికి వేస్తారు, జాగ్రత్త. వద్దు. నైస్ నైస్ నైస్. ఏం కాదు, ఈజీ. నైస్ బ్యాటింగ్, నైస్ స్టాన్స్. కొత్త డ్రెస్ అట్లా ఉంటుంది మరి. అబ్బా రైట్. అంతగానో రీచ్ కాకు, నీకు అర్థమైపోతుంది కదా. రన్స్ వచ్చి వికెట్లు ఇచ్చి స్కోర్ ఎంత భయ్యా? ఎన్ని ఓవర్స్? 51 8.5. 4 వికెట్స్ పడ్డాయా? హుడీ దత్త కిందేముంది మరి, అది చేసుకో. బ్లాక్ అంతగానో వేయాల్సిన అవసరం లేదులే.
అసలు గ్రీన్ మీద పింకే పెద్ద లొల్లి, వైట్ బాల్ వేయాలి. వేయలే లాస్ట్ బాల్. లైన్ అండ్ లెంత్ ట్రై చేస్తుండు, పేస్కు రాదు, జాగ్రత్త కవర్ చేసుకొని ఆడు. ఓకే నెక్స్ట్ ఓవర్ ఆడుకుని తర్వాత 10 ఓవర్ మళ్ళీ చూసుకోవచ్చు. బ్యాట్ స్ట్రైట్ కొంచెం కరెక్ట్. యో నో రిస్క్స్. ఓకే ఈజీ. యా యా ఓకేనా? ఇంక చాలు, ఇంక 2 గంటలు వికెట్లు ఇస్తే ఒప్పుకోను. ఇంకొక 2 నీకు ఛాన్స్. ఫీల్డింగ్ చూసుకో ప్రణీత్. లెగ్ శరత్ని ప్రణీత్ శరత్ని చూసుకో. మరి ఇక్కడ ఎవరు లేరుగా. ఓకే గ్రేట్ బౌలింగ్ బాయ్, గ్రేట్ బౌలింగ్. సారీ బాయ్. ఇప్పుడు కదిలే కొంచెం బ్యాడ్ తిరుగుతుంది బాల్. వద్దు 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 వద్దు. నైస్ ఫీల్డింగ్ మా, నైస్ ఫీల్డింగ్, నైస్ రా సూరజ్. గుడ్ ట్రై నానా. లోపలికి వస్తుంది పడ్డాక చూసుకో. రవి బాల్ లెగ్గా 8 12 12. నీడ బాగుందా? Toward. నీడలోకి రామా. నువ్వు నీడ ఎంటర్ ఆడకూడదు. Great boy, great fielding and great pitching boy. Great running boy. Great running boy. Great umpire boy. హుయ్. Over. Ten కదా? Over. రొటేషన్ చేయడానికి ట్రై. యా యా ఆఫ్ కోర్స్. లూజ్ బాల్ జంగిలో బ్రేకా? Yeah, break. బాల్ అక్కడేసి. నీకు పడి లోపలికి వస్తుంది. అదే అందుకే అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఒక స్టెప్ ముందు ఉండాలి. ఓకే లోపలికి వస్తుంది అన్న ఇప్పుడు 1 or 2 స్టెప్స్ ముందు ఉంటే నువ్వు డిఫెన్స్ ఆడాల్సిన అవసరం లేదు. పడినప్పుడే గట్టి పెట్టాలి. ఓకే రైట్. నీకు లోపలికి తిరుగుతుంది అనిపిస్తే ముందుగా నువ్వు ఫస్ట్ ఒక బాల్ చూసావు లోపల తిరుగుతుంది అనుకున్నావు, Yeah. స్టెప్ 2 స్టెప్లు ముందున్నావు అనుకో నీకు పోతుంది అచ్చా ఓకే అర్థమైంది అట్లా. అర్థమైంది యా.
ఆల్రెడీ నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నావు, ఓకే ఫస్ట్ 2 balls వెయిట్ చేద్దాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది. స్కోర్ ఎంత ఉంది? వాటర్ వాటర్ వాడిపోదాంపా స్కోర్ ఎంత పెట్టేసి అన్ని ఏంగప్పా ఓ బ్యాడ్ బ్యాడ్ అక్కడ నీళ్ళకి పోదాంపా. చలోపా వాళ్ళు కూడా అవుతారుగా. ఫస్ట్ 2 balls చూసావు, నువ్వు తనకి చెప్పావు కదా, యా అప్పుడు మనం చెప్పాలి 1 or 2 steps. యా కిరణ్ ఫస్ట్ బాల్ ఇక్కడ తగిలినప్పుడు అనిపించింది అమ్మ తిరిగింది అనిపించింది. నెక్స్ట్ బాల్ ఎడ్జ్ అయితే డెఫినెట్గా తిరిగింది అనుకున్నా. 54 స్కోర్ ఉండాలి ఇంకా. చికెన్ తగిలింది అందుకని పొట్టుంచుకోవాలి కొంచెం. ఏమయ్యా షైన్ అవ్వలేదు. లటక్కని తగిలింది అది వచ్చి. ఎంపైరింగ్ వెళ్తావా? కాదు ఫుల్ టాస్ ఎందుకు వదిలేసా? ఆ మనోడు ఊపులో ఉన్నాడు. ఓకే మనోడు ఆ బ్యాట్ అనుకో మీరు ముందే డిఫెన్సివ్ బాల్ అని ఈ మనోడు ఇక్కడ పడంగా నేను ఆగుదాం అట్లా 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 డిసైడ్ అయిపోవడం వల్ల మంచి బాల్ డిఫెన్స్ పెట్టారు. సో అది తెలిసిపోతుంది అనమాట ఇంటెంట్. ఓకే యు ఆర్ గోయింగ్ ఫర్ డిఫెన్స్. మన ఇక్కడ పడకపోతే ఆగుదాం అనుకో, కొంచెం ట్రై చేద్దాం అనుకో, సింగిల్స్ ఇద్దాం అనుకున్నా. ఆయన పడేసరికి 10 overs వరకు గెలకద్దని ఊకుని. వాటర్ తీసుకో. నేను రొటేషన్ ప్రతి బాల్కి నీకు చెప్పొద్దు, అందుకే చెప్పలేదు. మంచిగా అర్థం చెప్పినా నాకు అర్థం. ఓవర్లో నాకు 7 runs వచ్చేసినాయి. 2-3 వైడ్లు వేసిన 4 కొట్టినావు. 2 వైడ్లు ఒక 4 అయిపోయింది. నువ్వు ఫుల్ టాస్ అది ఈజీగా బ్లాక్ చేసుకుని విడిచిపెట్టాలి. సింగిల్ వస్తుంది ఇత్తిగా, అది నువ్వుపోయేసరికి షాక్ అయినా. క్రాస్ అదే అంటారు అసలు. ఎట్లా వేసినా సింగిల్ వచ్చేది. ఆ షాట్ ఏంటంటే అదే చెప్పిన ఇప్పుడు మనట కాదు, టీంకి 7 runs వచ్చినాయి. గుదవసం కూర్చుందాం ఈ ఓవర్ అది అట్లా. ఒక బాల్ డాట్ మిస్ అయినాం అనుకో, వాట్ యూ డూ రైట్, నువ్వు అక్కడే ఉండి అదే షాట్ ముందుకు ఎంటీ ప్లేస్ లో పంపించేసి సింగిల్స్ తీద్దాం అదే యా బ్యాడ్ బాల్స్ పనిష్ యా. 10 overs 5 wickets పడద్దు అని నాకు ఉన్నది అట్లా. అట్లా. ఓకే దట్ ఈస్ అ వెరీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం మనకు వీక్లో స్కోర్ కావాలి కదా, కాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ కమింగ్ ఓవర్స్లో కొట్టలేము. సో అట్లీస్ట్ ఓవర్కి 4 మినిమం కొడదాం. ఓవర్కి 5-6 దాకా పోవాలి, లేకపోతే స్కోర్ ఉండదు కదా. బట్ డీసెంట్గానే ఇస్తారు, అంత ఏం పడతలేదు. కానీ ఓన్లీ థింగ్ వస్తారు అటు మన దగ్గరకు వస్తుందా బయటకు వెళ్తుందా అర్థమవుతలేదు. అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటోళ్ళు మామూలు బౌలర్స్ రావాలి, మన అదృష్టం బాగుండి. మన ఇంకా కిరణ్ ఉన్నాడు కాబట్టి టెన్షన్ లేదు. వస్తారు నేను రాగానే పేసర్ ఆయన నాకు ఇది మెయిన్ బౌలర్ కదా వేసింది. లాస్ట్ ఓవర్ వేసింది మెయిన్ బౌలర్ కదా. అదే నాకు అదే ఫస్ట్ బాల్ లోపలికి వచ్చింది ఏంది అంతగా తిరిగింది అనుకున్నా. సెకండ్ బాల్ ఎడ్జ్ కానీ అర్థమైంది, ఓకే తిరిగి ఖచ్చితంగా తిరుగుతుందని. క్యాచ్ వచ్చిందా? అది బ్యాట్కి తాకింది, బ్యాట్కి ఎడ్జ్ దాకి వేసింది, అది అంత తిరిగింది. అది ఏది అది కాదు ఇక్కడ పడ్డ కవర్లో పడ్డది చూడు, అది ఇక్కడ పెట్టిన బ్యాట్. అది యాక్చువల్లీ అయితే ప్రాపర్గా చూసినా అది మధ్యలో లగాల్సింది, ఇటుకు వచ్చేకి పైన ఎడ్జ్ తగిలి వేసింది. అది అందుకే నాకు అర్థం కాలేదు, అందుకే రన్ కూడా వద్దనుకున్నా. 60 అనుకుంటా, 60-70 అనుకుంటా పేరు అది. ఇది మూన్ వాకర్. 70 ఉంటుంది, 60-70 చాలా మంది ఉన్నారు అప్పట్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా. మూన్ వాకర్ వెబ్సైట్లోనే ఆఫర్ పెట్టిండాడు. ఓకే $85 అని కాదు, 2500 ఎంత పెట్టిండు. అందుకే నువ్వు నీ గ్లౌజ్ కదా ఎండకు పెట్టినా కానీ ఎర్రైపోయినా మొత్తం. నువ్వు ఇది అన్న కొనుక్కుంటా మామూలు గ్లౌజ్ అని కొనుక్కో. ఇన్నర్స్ మనోడు పంపించండి లింక్. నేను అందుకే గ్లౌజులు ఇక బాడీ తగిలేదు ఎవరికి. ఇక ప్యాడ్స్ అంటే తీసుకో పండగ వేసుకో అని, చెస్టులు హెల్మెట్లు ఎవరికి, ఎందుకంటే నాకు టెన్షన్ అవుతుంది. చెమట కదా బాడీకి ఏమైనా అవుతుంది అని. పర్సనల్ గేర్ ఉండడం బెటర్. చలో హో ఐమ్ రెడీ చేసి ఒకసారి ఓపెన్ చేయబోయా అన్న, ఉన్నది బాటిల్ ఆల్రెడీ. బై ఆడ పెట్టేసినట్టున్నాలే, తీద్దాం భయ బాటిల్ ఇవ్వబాయ్ నీ పక్కన. అదే
నాది రొటేషన్ జాబ్ ఇప్పుడు. నువ్వు హిట్టింగ్ జాబ్. నువ్వు హిట్టింగ్ చేయి, మనం రొటేట్ చేస్తాం. ఓకేనా నీకు? లూజ్ బాల్స్ హిట్ చేయి, హాట్ బాల్స్ లేదంటే రన్ అన్నట్టు తీసుకొని ఇలా పెట్టు. రిస్క్ అయితే చేయను, 2 ఓవర్లు లేదా పక్కా. ఈ 2 బాటిల్ ఎవరు మీరు వేసుకుంటారు కదా, తాగేస్తాను. వాడు బాల్ రిలీజ్ చేసే దగ్గర నుంచి చూడండి, వాడు రన్నప్ వదిలేసింది. రన్నప్ చూస్తానంటే మనము వాడు వస్తాడు కదా కరెక్ట్గా. యా లైన్ దొరుకుతుంది కానీ స్వింగ్ అయ్యేసరికి అదే ఇప్పుడు రాజా అదేనాడు స్వింగ్ అవుతుందంటే 2 అడుగులు ముందుకు రా, స్వింగ్ ఆపేసే అన్నాడు. యా ఓ యా యా మీకు అది ప్రాబ్లం వస్తుందంటే యా ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా మళ్ళీ కొలాబ్స్ అయింది అనుకో, అందుకే అది ఒక్కటే కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు. నేను మిడిల్ ఆర్డర్ ఎక్కుతా కదా, కొలాబ్స్ అయితే నా వల్ల అయింది అనుకుంటా అప్పుడప్పుడు. ఆల్రెడీ ఇప్పుడు నేను అదే ఫీల్ అవుతాను, ఇంటికి ఒక 15-20 రన్లు అది మంచిగాను. ఎందుకంటే నాకు చాలా సార్లు ఇట్లా అయింది, నేను అవుట్ కానీ కొలాబ్స్ నాకు చిరాకు వస్తుంది. ఒకసారి అంతే ఇక్కడ 40 కొట్టినా నేను అవుట్ కానీ కొలాబ్స్, అందుకే బాధ అవుతుంది. అందుకే అంత టెన్షన్ పడతా అవుట్ అవుతా అని. ఉన్నారా అదే, బట్ స్టిల్ ఇయ్యద్దు వికెట్లని. ఎవరు నువ్వా? స్ట్రైక్ ఓకే. కిందికి అనుకో, హెల్మెట్ కరెక్ట్ ఉందా? ఓకే చలో इसको बोई चलो. ఓకే సార్, నెక్స్ట్ 28 ఆట సారీ. ఓకే ఓకే సాయి కొంచెం ఓకేనా? ఓకేరా. ఆ 2 కోణం మధ్యలో కలవా ప్రణీత్. ఎవరు పర్లా అయినా శశి రెడీయా? ఒకటి అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా రాజా? నాకిగో సరే ఓకే. క్యాండిడేట్ బౌలరే ఉన్నాడు, క్యాండిడేట్ బౌలరే ఉన్నాడు. ఏం తిరిగిందో లోపలికి, అది లోపలికి భలే తిరిగింది అసలు. లెగ్ స్టంప్ కదా తాకింది, అది ఘోరం. నాకు అది నాకు కనబడలేదు ఏంది తగిలినట్టు అనుకున్నా, వెగ్గని కాలం కదా గాల్లోనే తిరిగింది. అదే నేను లోపలికి వస్తే నాకు కనబడుతుంది కదా వికెట్ తగిలింది అనుకున్నా, వికెట్ కనబడలేదు సార్ తగిలినట్టు. బెల్ ఒక్కడే కనబడ్డది, అమ్మది నమ్మ అది లోపలికి లెగ్ తగిలింది అనుకున్నా. 11th ఓవర్ వచ్చి ఇట్లయితే కష్టం. అది ఇంతే 40 ఓవర్లు ఆడొచ్చు సేమ్ బాల్ తోటి. బాల్ ఘోరంగా లోపలికి వచ్చింది, లెగ్ స్టంప్ పడ్డది, జాగ్రత్త. బౌలర్ ఉన్నాడు క్యాండిడేట్. Great fielding boy, great fielding Pranit, great fielding boy.
మాట్లాడి ఆ అటాక్ చూడు మా వాడు ఫీల్డింగ్. ఫోర్ పోతుందిలే. 2-2-2ది పోయిందా? చలో షార్ట్ బాయ్. అరే ఫస్ట్ కి సెకండ్ కి మధ్యలో ఉంటుండు, దూకటానికి రెడీగా ఉండు. నైస్ స్ట్రేట్ బ్యాట్ బాయ్. నా సైజ్ కి Hey. ఇట్ విల్ బ్లాక్ బౌలర్. తెలుగే ఏం కాదు. తెలుగే సావదంగా కానీ ఇంగ్లీష్లో. లాస్ట్ బాల్. బాల్ చెక్. లాస్ట్ బాల్ బాల్ చెక్. ఓవర్ అబ్బా. ఓవర్ ఎజ్జా అది గ్లవా కాదా? ఓకే సౌండ్ సౌండ్ వచ్చిందా? గ్లవ్ సౌండ్ వచ్చింది. క్లిక్ అన్నది. సింగిల్. ఓకే సారీ బాయ్. ఇంకా ముందుకు నాన్న, నేను డిఫెన్స్ లో ఆడతాను. సీట్ ఆడుతుంది ఆయన. సెంటర్ కూడా పెట్టాం. క్యాచ్. లైన్ ఉన్నా ఇప్పుడంతా రావినవు తప్ప. అందుకని ఇంకా సింగిల్.
చలో నైస్. ఇందాక నుంచి తగులుతుంది 2 సార్లు అటు అయ్యమ్మా. మళ్ళీ వచ్చాడు, జాగ్రత్త భయ్యా. ఎవరు లేడీస్కు ఆయన ఇంకోరు ఎస్టడీ లేడు, డౌట్ అట. సో జాగ్రత్త ఎవరు. నీకు చెప్పంటే తోని కాదు, చూశాడు. అవునా, కానీ సరే ముందుకెళ్ళాడు, ముందుకున్నాడంట బాగా ముందుకున్నాడు. బాల్ 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 శంకర్ శంకర్ వచ్చేయాలి ఫాస్ట్గా. గాడ్ వాళ్ళు కొట్టుకుంటారు. తిన్ను ఇట్రా. నాకు ఏం చెప్పాలి కూడా తెలియదు. నాకు అంత క్రికెట్ రాదు, నీకు ఆ విషయం తెలుసు. అక్కడ ఉంది అనుకుంటున్నా. ముందుకు వెళ్తేనే కనెక్ట్ అవుతుంది. బట్ చిల్లి జాగ్రత్త, లోపలికి వస్తుందా? నేను ఆడతా. ఓకే వికెట్ వచ్చిందంటే ఆడతా. ఓకే జాగ్రత్త మరి. యా, ఎందుకంటే నువ్వు కావాలి కాసేపు ఎందుకు. జాగ్రత్త. బ్యాటింగ్ బాయ్, నైస్ బ్యాటింగ్. ఎడ్జ్, ఇన్సైడ్ ఎడ్జ్ చేసేదేం లేదు. ఇప్పుడు చెప్పు ప్రణీత్, ఇప్పుడు బాల్ 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 ప్రణీత్, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఫుట్బాల్ కదా ఓకే. వికెట్స్ ఆన్ 3. 1 2 3 వికెట్స్. బుద్ధ వాళ్ళ బాల్ బాడీ అవుట్ అయితే ఏం కాదు, మిగతా అది పిచ్చి పిచ్చిగా అవుట్ అయితే మన మీదనే. ఎందుకంటే వెనకాల లేరు, నువ్వు ఉండాలి, ఎస్పెషల్ నువ్వు ఉండాలి. సో జాగ్రత్తగా. బాల్ ఘోరంగా స్వింగ్ అవుతుంది. ఇంకోరు వేస్తాడో ఎవరు తెలియదు. సో ఎవరు చూసుకుంటే తర్వాత. ఓకే జాగ్రత్త. ఎన్ని బాల్స్ 3 కదా ఇంకా. యా, మిడిల్లా ఇట్లా వే. ఇన్సైడ్ ఎడ్జా. బా సాలిడ్ డిఫెన్స్ కూడా బీట్ చెప్పిన అది లోపలికి వస్తుంది బాల్ ఘోరంగా. మనోడు కూడా అంతే, ముందుకు వచ్చి ఎడ్జ్ అయింది, లోవర్ ఎడ్జ్ ఇన్సైడ్కి వచ్చు. జాగ్రత్త. కొంచెం భయపడ్డట్టున్నాడు. ఏ భయ ఆడతాడు గట్టిగానే. అగ్రెసివ్ వికెట్స్ కావాలి కదా మరి. నువ్వు అగ్రెసివ్, మోహన్ ఆల్రెడీ అగ్రెసివ్ ఆడిండు, అవుట్ అయ్యాడు. ఇంకోళ్ళు ఇద్దరు ఎట్లా అగ్రెసివ్ ఆడితే ఎట్లా ఆగాలి ఎవరో ఒకరు మరి. ఆయన డిఫెన్స్ ఆడాలి. అట్లా అంటావా? धीरज देखे यार, क्या ठीक है, ఈజీ. నువ్వు మెల్లగే వా స్వామి.
2 ఓవర్లు అన్నావు సావా దిగుతున్నావు. Guys, catch! Hat-trick, guys! Give him a hat-trick! Yeah, we can stay, anybody. లాస్ట్ బాల్ ధీరజ్. థ్యాంక్స్ భయ్య. ఓవర్ అప్. ఘోరంగా మిగతా వాళ్ళది మామూలుగా మరీ తిరుగుతుంది ఘోరంగా. ఆయన లేదు ప్రాపర్ ఉన్నాడు బౌలర్ అట్లా. చలో అమ్మ ఇంకా బాల్. బయట Two. Nine. Good running, bro. भैंस की आँख. One. Ball check भैया. 2 balls to go. 4 to go. Ay, amma. లేట్గా ఆడినా అది. యా అది ఇష్టం వచ్చినట్టు వస్తుంది అది. దా రెండటి వేసి ఒకటి చేస్తుండు, రెండటి పోయి ఒకటి వస్తుంది. రుద్దవాళ్ళు అటెంప్ట్ స్టార్ట్ అయితే
నైస్. Nice leave, boy. Nice leave, boy. Atom around. Nice catch, boy. Nice catch, boy. Good bowling. Good bowling. ఏ బౌలర్ రేపు ప్రణీత్ Actually, you were tired. గాడ్ చేంజ్ చేయించాడుగా ఓవరా One ball. ఓ యు వాంట్ వన్ మోర్ వికెట్ Yeah, one more. Yeah, take please, right. We bowled more than 8 balls, right? Bro, water is there? Friendly? Bro, water is there? రవి కోసం వాక్ మచ్ స్టడీ కూడా అయినా స్టడీ ఫ్రమ్ దేర్ ఇందాక అన్న చూడు, ఎందుకు డిఫెన్స్ ఆడినావు భయ 2 బాల్ అంటే ఇందుకే. ఎన్ని ఓవర్లు ఇంకా 8 7? ఎంతమంది బ్యాట్స్మెన్ అవుట్? 8 మంది అవుటా? మన ఇద్దరం ఉన్నట్టు ఆడు. మొత్తం మన ఇద్దరం ఉన్నట్టు ఆడు. వాళ్ళు చెప్పడం అయితే ఇన్స్వింగ్ వస్తుంది మొత్తం. ఈయనది 2 అటేసి 1 లోపలికి వేస్తాడు. ఓ ఈయన ఆయన అయితే అన్ని లోపలికి, ఈయన 2 అయితే ఎక్కేసి 1 లోపలికి వేస్తాడు. నువ్వే ఓవర్ కాదు, లాస్ట్ బాల్. Last ball, లాస్ట్ బాల్. లోపలికే వస్తుంది అటు నుంచి కాబట్టి. One ball, last ball, right? Over appa? Over. ఓవర్ అప్పా, ఓకే, అది నువ్వే కరెక్ట్, సారీ. వస్తుంది సచ్చినాడు, మళ్ళీ వస్తుండ. It's okay. ఆయన 2 ఓవర్లు వేస్తున్నాడు. డిఫెన్స్ యా, ఏంటి ఏమన్నావు? రవి 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 బాల్ దా ఏంగ దాని గురించి కాదులే, మా కొత్త వాళ్ళకి ఇద్దామ్మా. వర్మ ట్రచ్ నీకు నిజంగానే ఓపెనింగ్ వెళ్తావు, లేకపోతే 8th లో వెళ్తావు. ఫోర్. అయ్యో 4 బాలా బాల్ డెడ్, బాల్ డెడ్, దట్స్ గుడ్. బాల్ డెడ్. Fielder saying బట్ 4 కాదు అది. Straight ఉందా? స్ట్రైట్ భయ్యా. Straight ఉందా? Your fielder saying 4. 4 4 means 4. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్. 4 లే. హుయ్యమ్మ. బెంగాల్ అవతలకి. మా కెప్టెన్ అగ్రెసివ్ ఉన్నాడా? అది లోపల తిరిగింది, ఏమన్నా వికెట్ల కాడికి వచ్చింది, అది ఏమన్నా బాలు అది చెప్పు. ఓకే, పక్క పోతే చాలులే.
ఇక్కడ ఉంది ఇదంతా. వైడ్ ఇవా స్కోర్ లేదు. రెండో సైడ్ వద్దు. గుడ్ కాల్. అంతే వస్తుంది. సారీ సింగిల్. నైస్. మనోడిది ఏం సింగల్ సార్, మనోడు వచ్చాడు. ఎన్ని సింగలే అన్నీ. అదే యా జాగ్రత్త ఆడు. డాట్ పెట్టేసుకో. నీకు ఓవర్ బిస్కెట్ అయినా ఏం కాదు. పోనీ అట్లా ఆడతా వికెట్ అసలు అట్లా ఆడతా. ఓయ్యా బాయ్. బాల్ జాగ్రత్త. సారీ నాకు హెల్మెట్ కనబడలే. సింగిల్. సింగిల్. బాడీ చెస్ట్ తాకింది. Clean catch. No, it's out. It's out. Yeah, clean catch. No, it's a clean catch. Yeah. Clean catch. No, it's out. Not in the pistol. Close up. But he's asking for. భయ్యా వాటర్ ఇవా. చెస్ట్ అంత క్లియర్ కనబడ్డదేగా. నీకు ఇక్కడ దాకింది బ్రో. ఇట్లా పెట్టాను. నాకు ఇక్కడ నొప్పి కూడా వస్తుంది.
ఫస్ట్ బౌన్సర్ బాగుంది. ఫస్ట్ బౌన్సర్ కావాలని డిఫెన్స్ ఆడదామని తగిలిందా? రాసుకుంటూ పోయింది. నాకైతే సౌండ్ వినిపించలేదు, బట్ నన్ను అడిగిండేది క్యాచ్ పట్టాడా లేదా, క్లీన్ క్యాచ్ పట్టాడా అంటే కింద పెట్టలేదు. లేదు చెస్ట్ తాకింది అది. వచ్చింది బయట ఉన్నాడు, ఇట్లా పోయింది అంతే. లాస్ట్ అనుకుంటా. మండలం ఆ స్కూల్ కూడా అవసరం లేదు మరి. లోపలికి వేస్తాడు. అలాగే హెల్మెట్ లూజు టైట్ చేసుకో, లైట్లా ఇంకా ఈ రెండు టైట్ చేయబోయా కొంచెం హెల్మెట్. ఒక్క నిమిషం భయ్యా హెల్మెట్. బాల్ అందులో లోపలికి వస్తుంటుంది, బయటకు వస్తుంటుంది. ఇది ఒక్కందు లోపలికి వస్తుంది, మొత్తం లోపలికి వేస్తాడు. సో ప్రాపర్ గార్డ్ పెట్టుకొని ఎలిబిడబ్ల్యూ కవర్ చేసుకో. ఫుల్ టాస్ వేస్తాడు మోస్ట్లీ. ఇప్పుడు ఫస్ట్ బ్యాట్ కొత్త బ్యాట్స్మెన్ కదా, 10th బ్యాట్స్మెన్ డైరెక్ట్ ఫుల్ టాస్ వికెట్లకి వేస్తాడు. సో ఎలిబిడబ్ల్యూ కాకు. ఇది టైట్ చేసేది పైన ఉన్నది చూడు, ఇదే అదే లోపలికి పెట్టిన ఎవరన్నా. ఓకేనా? జాగ్రత్త. అస్సలు అవుట్ కాకు, జాగ్రత్త. ఏం కాదు, మన ఇద్దరమే. అలా 2 balls భయ్యా. యా లాస్ట్. ఏం చెప్పారు బ్రో అసలు? ఫస్ట్ లో మేనిఫెస్ట్ రైట్లే ఇంకా హెల్మెట్ లూజ్ అయింది, పడిపోయింది అట్లా, అందుకే ఆయన ఇదేండు. హెల్మెట్ ఊడిపోయింది. వెనక కూడా రైడ్ చేయట్లేకుండా ఇది. ఈరోజు బాగా పాపం మంచిగా ఆడిన రోజే దాని పేరు ఏంది, బాగా కనెక్ట్ అయింది బ్రో మస్తు.